అనే హెచ్చరికలు వస్తున్నా సరే ప్రజలు వినిపించుకోవట్లేదు. చివరికి తాజాగా మన నరసరావుపేటలో బర్డ్ ఫ్లూ వైరస్ సోకి ఒక చిన్నారి మృతి చెందింది. దాంతో మనుషులకు కూడా ఈ వైరస్ సోకుతుందా అనే ఒక ప్రశ్న అయితే తలెత్తింది. కానీ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత బర్డ్ ఫ్లూ వైరస్ ఆ చిన్నారిలో ఉంది అని అయితే వైద్యులు నిర్ధారించారు. ఇప్పుడు తాజాగా బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోతున్నాయి అనే అంశం కూడా తెర మీద తీసుకొచ్చారు. ప్రధానంగా కాకినాడ జిల్లాలో, అంటే ఇక్కడ పిఠాపురం, కాకినాడ, చెందుర్తి ఈ ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ వల్లే కోళ్లు చనిపోతున్నాయి అని మరొకసారి నిర్ధారణకు గురైంది. అయితే ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఒక అధికారిక సమాచారం కూడా వచ్చిందట. ఇదే విషయాన్ని గెజిట్లో ప్రచురించిన ప్రభుత్వం సదరు చనిపోయిన కోళ్ల ఫారాల నుంచి కిలోమీటర్ వరకు ఇన్ఫెక్టెడ్ జోన్గా 10 కిలోమీటర్ల పరిధిని సర్వేలెన్స్ జోన్గా ప్రకటించింది.